ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు మంత్రి ఉత్తమ్. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్నదే లక్ష్యమన్నారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు మంత్రి. అన్ని జిల్లాలకి స్టేట్ లెవెల్ నోడల్ ఆఫీసర్స్ హావ్ బీన్ డెసిగ్నేటెడ్ ఫర్ డైలీ రివ్యూ అండ్ రెజల్యూషన్ ఆఫ్ ఫీల్డ్ లెవెల్ ఇష్యూస్. అదేవిధంగా సివిల్ సప్లైస్ భవన్లో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఈ విషయం మీరు వైడ్ సర్క్యులేషన్ ఇవ్వాలి. ఎక్కడ ఏ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఏ రైతుకి ఏ ఇబ్బంది వచ్చినా ఈ కంట్రోల్ సెంటర్కి ఫోన్ చేస్తే వెంటనే ప్రభుత్వం రెస్పాన్స్ అవుతుందని చెప్పి మనం చేస్తున్నా. అదేవిధంగా ఈ అకాల వర్షాలు హీట్ వేవ్ ట్యాకిల్ చేయడానికి ప్రతిరోజు వెదర్ బులెటిన్స్, వెదర్ అలర్ట్స్ అన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్లకి ఇవ్వడం జరుగుతుంది. మరి సాయంత్రం మీ ఏరియాలో వర్షాలు పడే అవకాశం ఉందనో లేకపోతే థండర్స్టార్మ్ ఉంటుందనో ఆల్రెడీ ఇన్ అడ్వాన్స్ వీఆర్ గివింగ్ వెదర్ అలర్ట్స్ టు ఆల్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్. నేను ముందుగా చెప్పినట్టుగా డైరెక్ట్గా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లోనే 2.63 lakh టార్పాలిన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని జిల్లాలకి స్టేట్ లెవెల్ నోడల్ ఆఫీసర్స్ హావ్ బీన్ డెసిగ్నేటెడ్.